సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. పులివెందుల ఉప ఎన్నిక కోసం 2000 మంది పోలీసులను ఉపయోగించారన్నారు సజ్జల. ఒక్క వైసీపీ ఏజెంట్ను కూడా పోలింగ్ బూత్ లోకి రానివ్వలేదని తప్పుపట్టారు. తాము ఎంతో సంయమనం పాటించామని, ఒకవేళ రెచ్చగొట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు. పులివెందుల్లో ఎంతమందికి సిరాచుక్క ఉందో పరిశీలిస్తే అసలు విషయం తెలిసిపోతుందని అన్నారు సజ్జల. చిన్న ఉప ఎన్నిక 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల. తలబడితే ఏమయ్యేదో తెలియదు. వద్దు, ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం. రెచ్చగొడితే ఎంతసేపు దూకితే అది ఏమైనా జరిగిండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి అన్నారు. ఏం జరిగింది? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది. నేను మిగిలిన మా వాదన తప్ప, ఆ వాదన తప్ప అనవసరం. కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి. అదేం మేము దాచిపెట్టేది కాదు, ఇంకోటి దాచిపెట్టేది కాదు. చెక్ చేసినట్టుగా జరగల. ఇప్పటి వరకు ఇన్కంబెంట్ ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్సీపీ, అక్కడ వైఎస్ఆర్సీపీ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. సరే, ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పొచ్చు, నేను వేరే చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరిగిన దగ్గర అయితే సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయిగా. ఆ పార్టీ ఏజెంట్లు లేకుండా ఒక బూత్లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటకు దోసి లోపలైతే ఓటింగ్ జరిగితే, ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తమైతే నీకు ఎంతసేపు పని? గంట సేపు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు తెప్పి చూస్తే అక్కడే కనపడుతుంది. ఎవరు వచ్చినా సరే మేము రెడీ దానికి నిలబడడానికి. ఆ 15 బూతులు ఉన్న ఊర్లలో వెళ్ళండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా సరే, అక్కడ వాళ్ళల్లో ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడండి. చాలా అక్కర్లా ఇల్లు వెతికి, ఎందుకంటే సీసీ కెమెరాల ఫుటేజ్ ఎలాగో చూపించారు. ఆ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోర్టులో తేరాలంటే టైం పడుతుంది. న్యూట్రల్గా ఉండే ఎవరైనా సరే మేము రెడీ. ఎవరు వచ్చి